కొన్ని కోట్ల మంది కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టి టేస్ట్ చేసే రెసిపీ ఏదైతే ఉందో అది క్రీమీ చీజీ కునఫా అండి. కునఫా రెసిపీ అనేది చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. దీనిని అరబ్ కంట్రీస్ లో ఎక్కువగా చేసుకునేవారు. ఇప్పుడైతే హైదరాబాద్ మెట్రో సిటీలో ఎక్కువగా ఈ రెసిపీ అనేది మారిమోగిపోతుంది. ప్రెసెంట్ అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా బయట కొని గాని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేస్తున్నారు. బయట కొన్నట్లయితే ఈ చిన్న ముక్కకి బోల్డ్ కాస్ట్ అయితే ఉంటుంది. అదే ప్రైస్ పెట్టి ఇంటిల్లపాది చక్కగా ఇంట్లో చేసుకుని తినొచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా సన్న సేమియా అయితే తీసుకోవాలి. రోస్టెడ్ సేమియా కూడా ఉంటుంది, పచ్చి సేమియా ఉంటుంది. ఇదైతే పచ్చి సేమియా అండి. సరిపడినంత సన్న సేమియాని అయితే తీసుకోవాలి. సేమియాని ఒక బౌల్ లోకి అయితే తీసుకుని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలాంటి లోతైన గిన్నెలోకి తీసుకున్నట్లయితే సేమియాని నలుపుకున్నప్పుడు బయటికి చెదిరిపోకుండా ఉంటుంది. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న ముక్కలుగా నలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కరిగించుకున్న నెయ్యి గాని బటర్ గాని వేసుకుని సేమియాకి పట్టించుకోవాలి. ఇలా మనం వేసుకున్న నెయ్యి మొత్తాన్ని సేమియాకి పట్టేలాగా చూసుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా ప్రతి సేమియాకి మనం వేసిన నెయ్యి అనేది పట్టాలన్నమాట. సన్న సేమియా మొత్తాన్ని ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పాలు వేసుకోవాలండి. ఒక కప్పుడు పాలు అయితే తీసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకుని ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్ లోకి అరకప్పు పాలు వేసుకోవాలండి. ఈ పాలు ఎందుకో చెప్తాను. ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ మొత్తం పాలల్లో కరిగిపోవాలి. ఇప్పుడు దీనిని అయితే పక్కన పెట్టుకుని ముందు ఒక గిన్నెతో పాలు తీసుకున్నాం కదండి, అదైతే స్టవ్ మీద పెట్టి కండెన్స్డ్ మిల్క్ గాని పాల పొడి గాని వేసుకుంటే మనం చేసుకునే క్రీమీ చీజీ అనేది స్ట్రక్చర్ బాగుంటుంది. చిక్కదనంతో పాటు క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు దీనిని కలుపుకుంటూ సిమ్ లో పెట్టి కాసేపు మరిగించుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ తీయగానే ఉంటుందండి. ఆ తీయదనం సరిపోనట్లయితే ఒక స్పూను పంచదార వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఒక క్షణం పాటు కలుపుకోవాలి. పాలు అనేవి కొంచెం మరిగితే సరిపోతుంది. దీనిలోకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ అయితే వేసాను. వెనిలా ఎసెన్స్ అందుబాటులో లేనట్లయితే ఇలాచి పొడి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమం ఉంది కదండి, ఈ పాలు అయితే మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి. పాలల్లో వేసే ముందు ఒకసారి అయితే కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసిన తర్వాత పాలు అనేవి కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఎక్కడ ఆగకుండా ఇలాగే కలుపుతూ ఉండాలండి. కలపకుండా ఒక క్షణం ఆగినా కూడా ఉండలు కట్టేస్తుంది. అందుకని చెప్పి మిశ్రమం కొంచెం చిక్కగా అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగానే చిక్కబడుతుంది, చూసారా? ఇంకా ఎక్కువసేపు ఉంచినట్లయితే చిక్కబడిపోతుంది, బాగా దగ్గరికి అయిపోతుంది అనమాట. ఈ మిశ్రమం అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వేడిగా ఉన్నప్పుడే చీజ్ అనేది వేసేసుకోవాలి. చీజ్ ఏంటంటే వేడిగా ఉంది కదా అని చెప్పి పైన కవర్ తీసేసి వేసాను. అలా కాకుండా చిన్న చిన్న ముక్కలు చేసుకునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చీజ్ అయితే ఆ మిశ్రమంలోకి అయితే వేసేసి బాగా కలుపుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అనేది వేడిగా ఉండటం వలన చీజ్ అనేది దానిలో వెంటనే మెల్ట్ అయిపోయింది. ఇలా కలుపుతూ ఉండగా చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది, చూసారా? ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ ని తీసుకుని బటర్ గాని నెయ్యి గాని అప్లై చేసుకోవాలి. పలుచగా కాకుండా కొంచెం దలసరిగానే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంతవరకు ప్రిపేర్ చేసుకుంటామో అదంతా కూడా ఇలా నెయ్యి అప్లై చేసేసుకున్నాను. చూసారు కదా? ఇలా నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకున్న ప్యాన్ లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న సేమియాని వేసుకోవాలి. సేమియా అనేది ఇలా చుట్టూరు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమీ చీజీ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా చుట్టూరు వేసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిపైన మిగతా సేమియాని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత దీనిని తీసుకుని డైరెక్ట్ గా స్టవ్ మీద అయితే పెట్టకూడదండి. స్టవ్ మీద ముందుగా రేకు పెట్టాను, దాని మీద అయితే ఈ కునుఫా రెసిపీని అయితే పెట్టాను. స్టవ్ సిమ్ లో పెట్టి మాత్రమే ఈ రెసిపీ అనేది చేసుకోవాలి. పచ్చి సేమియా తీసుకున్నాను గనుక ఒక 5 నిమిషాలు అయితే పడుతుంది. అదే రోస్టెడ్ సేమియా తీసుకుంటే ఒక 2 నిమిషాల్లో ఫినిష్ అయిపోతుంది. దీని మీద మూత పెట్టుకుని 3 నిమిషాలు అలా వదిలేయాలి. ఇది ప్రిపేర్ అయ్యిందో లేదో ఎలా తెలుస్తుందంటే అంచులు చెక్ చేసుకోవాలండి. అంచులు అనేవి రెడ్ గా అవ్వాలన్నమాట. అప్పుడే మనకు అడుగున వేగినట్లు తెలుస్తుంది. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే మాడిపోతుంది. అంచులైతే రెడ్ కలర్ లో వచ్చేసాయి, అంటే అడుగున వేగిందనమాట. ఇప్పుడు ఇంకొక ప్యాన్ ని తీసుకుని శుభ్రంగా నెయ్యి రాసుకుని ఈ ప్యాన్ మీద బోర్లించి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలన్నమాట. ప్యాన్ అనేది కొంచెం స్పీడ్ గా తిరిగేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు అడుగును కూడా ఒక 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ప్యాన్ అనేది ఆల్రెడీ వేడిగా ఉంది కనుక రెండో వైపు ఎక్కువసేపు కాల్చుకోని అవసరం లేదు. దీనినైతే పక్కన పెట్టేసుకుని పంచదార పాకం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. పంచదార పాకం కోసం ఒక గిన్నెనైతే తీసుకోండి. దీనిలోకి అరకప్పు పంచదార, అరకప్పు నీళ్లు వేసి మరిగించుకోవాలి. పంచదార ప్లేస్ లో బెల్లమైనా వాడుకోవచ్చండి. ఇలా పంచదారలో నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని పాకం పట్టించుకోవాలి. తీగ పాకం రానవసరం లేదు, గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదండి, ఆ పాకం వస్తే సరిపోతుంది. అంటే పంచదార కరిగిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ వేస్తే పాకం అనేది కలర్ఫుల్ గా ఉంటుందని వేసాను. ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది, పాకమేం రానవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కునుఫా రెసిపీ ఉంది కదండి, దాని మీద పిస్తా పలుకులు డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీని మీద వేడి వేడి పంచదార పాకాన్ని అయితే వేసుకోవాలి. పంచదార పాకమైనా వేడిగా ఉండాలి, కునుఫా రెసిపీ అయినా వేడిగా ఉండాలండి. అప్పుడే చీజ్ అనేది సాగుతూ ఉంటుంది. పీసెస్ కట్ చేయడానికి అయితే కొంచెం లేట్ అయింది, అందుకని చెప్పి రెసిపీ అనేది చల్లారిపోయింది. రెసిపీ అనేది వేడిగా ఉందనుకోండి, పీస్ తీసినప్పుడు చీజ్ అనేది సాగుతూ ఉంటుంది. ఏదైతే ఏంటి టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. రంజాన్ కి ఎక్కువగా ఈ రెసిపీ అనేది చేస్తారండి. అయితే నేను ఇప్పుడు మొహరం సందర్భంగా చేశాను. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ క్రీమ్ చీజీ కునుఫా ట్రై చేసేయండి. బయట అంత రేటు పెట్టి కొనే బదులు ఆ డబ్బులతోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారనుకో ఇంటిల్లపాది హ్యాపీగా టేస్ట్ చేయొచ్చు. మరి ఏమంటారు? వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.